సార్ ఇక్కడ లేడీస్ని సెపరేట్గా అంటే ఇంత దారుణమైన కిరాతకమైన ఇన్సిడెంట్లో అవును. వాళ్ళ సైకాలజీ ఏమిటి లేడీస్ని పక్కకు తప్పుకోమని చెప్పడంలో? అంటే ఇస్లాంలో కొంచెం లేడీస్కి కొంచెం ఆ విధమైనటువంటి వాళ్ళ రక్షణ గురించి అని మాట్లాడడం. రెండోది లేడీస్ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే మిలిటెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు పహల్గామ్ ఇన్సిడెంట్ చూపించినంత సాఫ్ట్గా వాళ్ళు ఉంటారండి. నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో మేము చూసాం. కాశ్మీర్లో మేము ఆపరేషన్ లేడీస్ని కూడా కిరాతకంగా కాల్చి చంపేస్తారు. కిరాతకంగా కాల్చి చంపడమే కాదు, వాళ్ళతో చాలా అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక జిహాదీ, వీళ్ళని ఎవరంటారంటే జిహాదీలు అని పిలుస్తారు. ఈ జిహాదీతో కనుక సంతానాన్ని పొందితే గనక వాళ్ళు తమ యొక్క జీవితం సార్థకమయ్యే విధంగా భావించేటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు అక్కడ కూడా. అంటే హైలీ ఇన్వాల్వ్డ్ పీపుల్ ఈ జిహాదీలో బాగా ఇన్వాల్వ్. మాట విన్నటువంటి వాళ్ళు వాళ్ళతో అన్ని రకాలైనటువంటి ఆ యొక్క అఘాయిత్యాలు చేయడం, తర్వాత వాళ్ళని చంపివేయడం కూడా, ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. సో ఈ మిలిటెంట్స్ సాధారణంగా ఇలాంటి ఆపరేషన్స్, మిలిటెంట్ ఆపరేషన్స్ చేసినప్పుడు వాళ్ళు స్త్రీలని పిల్లల్ని ఏమాత్రం స్పేర్ చేయరు. సో కానీ పెహల్గామ్ ఇన్సిడెంట్లో ఫస్ట్ టైం అలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆర్మీ లెడ్ ఆపరేషన్, ఆర్మీ లెడ్ ఆపరేషన్ గా కొంచెం కనిపిస్తుంది. ఆ యొక్క ఎవిడెన్సెస్ కూడా మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్, ఎన్ఐఏ వీళ్ళందరూ కూడా సంపాదించడం జరిగిందండి.